నేను సల్మాన్ అనే వ్యక్తిని నేను వైఎస్ఆర్ నగర్లో కాపురం ఉంటున్నాను. సల్మాన్ అనే ఆటో తొలే వ్యక్తిని 2016లో నేను ప్రేమ వివాహం చేసుకున్నాను. అంతకుముందే అతనికి పెళ్ళయినింది, తన అత్త కూతురుతో పెళ్ళయినింది. తను హ్యాండిక్యాప్ కావడం వల్ల పిల్లలు ఇద్దరు కూతుర్లు పుట్టినారు. వాళ్ళిద్దరూ చనిపోవడంతో నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నాకు 11 సంవత్సరాలు ఇది చేసి 2020 అందరూ చెప్పినారు మీ ఇంటి ఆయన అక్రమ సంబంధం పెట్టుకొని ఉన్నాడు, కానీ నేను నమ్మలేదు. కానీ ఈరోజు నన్ను నడి రోడ్లో వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు, అప్పులు చేసి వెళ్ళిపోయినాడు. నా 2 కూతుర్లకి న్యాయం చేయవలసిందిగా పోలీసు వారిని ఊరి పెద్దలందరికీ నేను వినపించుకుంటున్నాను. నాకు 2 కూతుర్లు ఉన్నారు, వాళ్ళకి న్యాయం జరగాలి. నెల అయితే నేను 20,000 కట్టాలి. ఈయనొచ్చి మా ఇంటి ఆయన ఆటో తోలుతాడు, ఇప్పుడు లారీ డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు. సల్మాన్ ఇతని పేరు, సల్మాన్. ఇప్పుడు నెల అయితే నేను 20,000 అప్పులు కట్టాలి. అప్పుల వాళ్ళు చాలా ప్రెజర్ చేసేస్తున్నారు. ఈ నెల 25వ తేదీ పంచాయతీ జరిగింది. మొత్తం సిఐ మేడం కూడా పిలిచి మాట్లాడినారు. ఈయనొచ్చి ఈమెతో అక్రమ సంబంధం పెట్టుకొని ఉన్నాడు. సిఐ మేడం వచ్చి పిలిచి మాట్లాడిచ్చింది. ఈమె ఏం చెప్పిందంటే నాకు నా భర్తే కావాలి, నాకు సల్మాన్ అనే వ్యక్తి వద్దు అని చెప్పి 5వ తేదీ మాట్లాడి సెటిల్మెంట్ అయ్యి మొత్తం ఇంటికి వచ్చినాము. సోమవారం సాయంత్రం 6 గంటలకి ఇద్దరు వాళ్ళ చిన్న కుమారుడిని తీసుకొని వెళ్ళిపోయినారు. ఇప్పుడు నాకు న్యాయం చేయండి. నాకు 2 కూతుర్లు ఉన్నారు, నేను అప్పులు కట్టుకోలేను. నా 2 పిల్లలకి ఏం దిక్కు లేదు, పెద్దోళ్ళు మీరే దిక్కు చూపించండి. అందరూ కలిసి నాకు న్యాయం చేయండి.